బ్రేకింగ్ న్యూస్. ఘోర ప్రమాదంలో 6 మృతి చెందిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఈ వార్తను చెప్పే ముందు చూసే ముందు మరొకసారి జాగ్రత్తలతో చెప్తున్నాను. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అతి వేగంతో వెళ్ళొద్దు. మొన్న మనం చూసాం మెదక్లో చెట్టును లారీ ఢీకొని 3 ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది గాయపడ్డారు. మళ్ళీ ఈరోజు అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూస్తే ఆ కారును కనీసం ఇది కారు అంటారా అని అనుకుంటారు. కనీసం గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా కారు నుజ్జు అయిపోయింది. అంటే ఆ కారు ఎంత వేగంతో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. మీకు దాన్ని చూస్తుంటే అది కారు అని అనిపిస్తుందా? ఎక్కడో చెత్త కుప్పలో ఉన్న ఏవో ఇనుప వస్తువులు అని అనిపిస్తుంది కదా. కానీ అది రోడ్డుపై వెళ్ళేటప్పుడు అతి వేగం కారణంగా ఆ కారు ఇలా ప్రమాదానికి గురై నుజ్జుగా మారిపోయి ఒక చెత్త కుప్పలాగా మారిపోయింది. ఫిలిపిత్ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొంది ఎట్టిగా కార్. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదానికి గురైంది. ఒక శుభకార్యానికి వెళ్ళి క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుకుంటాం అనుకునే లోపు ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన వార్తను మీకు పదే చెప్పడానికి గల మా ఉద్దేశం, మీలో అవేర్నెస్ తీసుకుని రావటం. ప్రమాదానికి తెలుగు రాష్ట్రాలని లేదు, ఉత్తరాది రాష్ట్రాలని లేదు, దక్షిణాది రాష్ట్రాలని ఉండదు. ప్రమాదంలో ఏమన్నా జరగవచ్చు, ప్రాణాలు పోవచ్చు, గాయాల పాలవ్వచ్చు, కాళ్ళు చేతులు విరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే మిమ్మల్ని అప్రమత్తం చేయాలని ఉద్దేశంతోనే మరోసారి ఇలాంటి వార్తను మీకు చూపిస్తున్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు అవి. దాన్ని మీకు కారు అనిపిస్తుందా? ఏదో పాత ఇనుప సామాగ్రి కుప్పలాగా అనిపించడం లేదు. ఆ కారు చెట్టును ఢీకొన్న తర్వాత అంత ఘోరంగా నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదానికి ఇప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఆ కారు చూడగానే ఎవరైనా బతికారా, అందులో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని. కానీ అలా చెత్త కుప్పలా మారిపోయిన నుజ్జు అయిపోయిన కారులో ఎవరైనా బతికుంటానికి అవకాశం ఉంటుందని కనీసం ఊహించగలమా? ఎంత భయానకంగా ఉంది ఆ ప్రమాదం. ఈ ప్రమాదానికి కూడా కారణం నిర్లక్ష్యమే. అది ఎక్కడైనా కావచ్చు. నిర్లక్ష్యం, రోడ్డుపైన వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం తాలూకు పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఎవరు ఊహించలేరు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు ప్రాణాలు కోల్పోవచ్చు, అతివేగంగా వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవచ్చు, వారి కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోవచ్చు. చూడండి ఒకసారి, ఆ కారులో ఇరుక్కున్న వాళ్లను బయటకు తీయటానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ కారులో ఉన్న వాళ్ళని బయటకు తీయటానికి అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. మొత్తం ఈ పాత ఇనుప సామాగ్రి కుప్పలాగా మారిపోయింది. అందులో ఉన్న వాళ్ళని బయటికి తీయడానికి కర్రలు కూడా అందులో దూచి వాటిని బలవంతంగా లాగి లోపల ఎవరైనా పాపం వాళ్ళు కొన ఊపిరితో ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి వాళ్ళని రక్షించాలి అని అక్కడ ఉన్న స్థానికులు పడుతున్న తాపత్రయం అది. లోపల ఉన్న వాళ్ళు దురదృష్టవశాత్తు 6 ప్రాణాలు కోల్పోయారు. శుభకార్యానికి వెళ్ళారు. శుభకార్యానికి వెళ్ళి ఆశీర్వదించి ఎంజాయ్ చేసి ఆనందంగా వాళ్ళ బంధుమిత్రులతో గడిపి తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నారు. ఇంటికి వెళుతూ ఉండగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటికి క్షేమంగా వెళుతామనుకునే సమయంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. చాలా సందర్భాల్లో మనం ఇలాంటి ప్రమాదాలు, ఘోరమైన ప్రమాదాలు చూసాం. మరోసారి ఉత్తరప్రదేశ్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కానీ ఈ ప్రమాదానికి గురించిన వార్తను తెలియజేయడంలో ఉద్దేశం మరోసారి చెప్తున్నాను. రోడ్డుపైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, మితిమీరిన వేగంతో వెళ్ళొద్దు. మీకు కుటుంబాలు ఉంటాయి, రోడ్లపైన వెళ్ళే అందరికీ కుటుంబాలు ఉంటాయి. మీ కారణంగా మీరు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇతరులు ప్రమాదాల బారిన పడి మీ కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ 6 చనిపోవడం ఎంత విషాదకరమైన ఘటన ఇది. శుభకార్యానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టును ఢీకొన్నారు. నిజం చెప్పండి, నెమ్మదిగా వెళ్ళుంటే, పరిమిత వేగంతో వెళ్ళుంటే ఇలాంటి ప్రమాదం జరుగుంటుందా? ఒకవేళ ప్రమాదం జరిగినా దాని నుంచి గాయాలతోనో లేదంటే ప్రాణాలతోనో బయటపడే అవకాశం ఉంటుంది. కారు ఇంత నుజ్జు అయ్యింది అంటే ఆ కారు కూడా తట్టుకోలేనంత వేగంగా ఆ కారుని తోలడమే కదా ఈ ప్రమాదానికి కారణం, కాదంటారా? మీ అభిప్రాయం ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎంత వేగంగా వెళ్ళుండుంటే కారు గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా ఇలా తయారై ఉంటుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ఫిలిపిత్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే చనిపోవడం అత్యంత విషాదకర ఘటనగా మారింది. వాళ్ళని చూడండి ఒకసారి, లోపల ఉన్న వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. दो बंदे नहीं यार, एक ही, दो बंदे, दो
अरे आगे वाले को निकाल लो इनको। कार के अंदर दो बंदे। अरे नहीं यार, एक दो है। दो बंदे दो। इसे निकलो पहले से इस वाले को। अरे आगे वाले को निकाल लो इनको। అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూరు రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఘోర ప్రమాదంలో 6 మృతి చెందిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఈ వార్తను చెప్పే ముందు, చూసే ముందు మరొకసారి జాగ్రత్తలతో చెప్తున్నాను. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అతి వేగంతో వెళ్ళొద్దు. మొన్న మనం చూసాం మెదక్లో చెట్టును లారీ ఢీకొని 3 ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది గాయపడ్డారు. మళ్ళీ ఈరోజు అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈసారి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూస్తే ఆ కారును కనీసం ఇది కారు అంటారా అని అనుకుంటారు. కనీసం గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా కారు నుజ్జు అయిపోయింది. అంటే ఆ కారు ఎంత వేగంతో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. మీకు దాన్ని చూస్తుంటే అది కారు అని అనిపిస్తుందా?